దిస్ ఈస్ కీర్తి చరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ముళ్ళవాడ చేపల పులుసు చూపిస్తానండి. ఇది ముళ్ళవాడ చేప. మార్కెట్లో వెళ్ళి ముళ్ళవాడ అని అడిగితే ఈ చేప ఇస్తారు. సో ఈ పీసెస్ ఇలా ఉంటాయి. ఇది నేను ఇంకా క్లీన్ చేయలేదు, మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ పీసెస్లో ఎక్కువ ముళ్ళులు ఉంటాయండి, అందుకే చిన్నపిల్లలు కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు. ఇదిగోండి, ఇది శనలా ఉంది. సో మా వారికి ఈ చేప అంటే చాలా ఇష్టం. సో తను ఎక్కువ ఈ చేప తెస్తుంటారు. సో ఇది నేను అంటే తెలుగు పద్ధతిలో కాకుండా మనం అయితే మాత్రం ఈ చేపలు మనం ఎక్కువ ఏపుకోకుండా నార్మల్గా చేప అనేది మనం ఇగురులో వేసేస్తాం. ఇది నేను ఇప్పుడు మొత్తం చేప అంతా వేపి దాన్ని నేను పులుసు ఎలా పెడతానో ఇప్పుడు చూపిస్తాను, చూస్తూ ఉండండి. క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది చేప. సో ఇప్పుడు నేను ఇది మొత్తం ఉప్పును పసుపు మొత్తం పట్టించేసి ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను, చూస్తున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇవి గుడ్లతో ఉన్న చేప, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చేప. ఇది క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత నేను పసుపు ఉప్పు కారం నేను యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే నేను ఈ చేప అంతా వేపుతాను కాబట్టి. ఫస్ట్ ఇప్పుడు నేను చేప ముక్కల్లోకి సరిపడే పసుపు వేసుకుంటున్నానండి. మనం ముందు వేసుకుంది కడగడానికి వేసుకున్నాము. ఇప్పుడు వేపుకోవడానికి ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాము, అందుకు సరిపడే ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నాము. ఇవ్వండి, ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ కారం. నేను ఎటువంటి మసాలా కూడా ఇప్పుడు నేను వేయట్లేదు, నేను పులుసు వేసే ముందే మసాలా వేస్తానండి. కారం. సో ఇప్పుడు ఇదంతా బాగా మనం చేప ముక్కలకి పట్టించుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వేపుకుంటే చాలా బాగుంటుందండి చేప. మీరు మసాలా కావాలని యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఎటువంటి మసాలా యాడ్ చేయట్లేదు. నేను పులుసులో వేస్తాను కాబట్టి నేను ఇంకెటువంటి మసాలా కూడా నేను యాడ్ చేయట్లేదండి. పసుపు ఉప్పు కారం బాగా పట్టించి మనం ఒక 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేకపోతే 15 మినిట్స్ అయినా పర్లేదండి, మూత పెట్టేసి ఉంచుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. కళాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని నూనె వేసుకొని నేను చేప ముక్కలు ఎలా వేపుకోవాలో చూపిస్తాను. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు: ముందుగా 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు శుభ్రం చేసుకొని ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, కరివేపాకు పులుసు మరుగుతున్నప్పుడు వేసుకోవడానికి, గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర. ఇది మసాలా అండి, ఏంటంటే టమాటా, అల్లం, నెక్స్ట్ వెల్లుల్లిపాయ, కొంచెం ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ అండి. ఇది అల్లం టమాటా వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్. అండ్ ఇది ముళ్ళవాడ చేప అండి, శుభ్రం చేసి క్లీన్ చేసి మొత్తం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ముళ్ళవాడ చేప ముక్కలు ఇవి. నెక్స్ట్ పులుసుకి కావాల్సింది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నేను చింతపండుని తీసుకొని దాన్ని శుభ్రంగా బాగా పిసికి ఒక వాటర్ చేసుకున్నాను, అంటే మొత్తం వడగట్టి. ఇప్పుడు మనం కూర అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా దోరగా ఫ్రై అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఫ్రై అయ్యండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యేటట్టు మనం వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం మసాలా కింద టమాటా పేస్ట్, మొత్తం టమాటా వెల్లుల్లి పేస్ట్ అంతా చేసి పెట్టుకున్నాం కదా,
మొత్తం ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇది వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు మనం బాగా వేసుకోవాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా టమాటా కూడా మనం పేస్ట్లోనే వేసి చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా ఏవి వేయాల్సిన అవసరం లేదు. మసాలా లైక్ మిగిలిన ధనియాలు, లవంగాలు అవన్నీ వేయకపోయినా పులుసు మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్తో వస్తుంది. కావలిస్తే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా సింపుల్గా అయినా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేసి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు మొత్తం ఆ ప్యూరీ అంతా బాగా దగ్గరికి అయిపోయిందండి. బాగా ఫ్రై అయ్యింది. మీరు గమనిస్తే మీకు ఉల్లిపాయ ముక్కలు అవి కూడా బాగానే కనిపిస్తున్నాయి. అదండి ఇప్పుడు ఇందులో మనం నేను పెద్ద నిమ్మకాయ సైజు అంత తీసుకున్నానండి చింతపండుని. నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని దాన్ని శుభ్రంగా బాగా పిసికి ఒక వాటర్ చేసుకున్నాను, అంటే మొత్తం వడగట్టి. ఇప్పుడు దీన్ని మనం ఈ వేగిన దాంట్లోకి పోసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఈ పులుసు పోసుకున్న తర్వాత మనం ఇందులో ఉప్పు, పసుపు, కారం మనం వేసుకోవాలండి. మనం ఇందాకలో వేసుకుంది చాప ముక్కల్లో వేసుకున్నాం. అది వేసేటప్పుడు ఇది పులుసులోకి ఉప్పు వేసుకుంటున్నాను. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. లేదు మీరు ఇప్పుడు వేసుకుంటున్నారు, సరిపోతే తర్వాత టేస్ట్ చూసి అయినా సరిపోతే ఉప్పు అనేది వేసుకోవాలండి. నేను కొంచెం ఒక స్పూన్నర వేసుకుంటున్నాను. కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు. మరుగుతుండగా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మరుగుతుండగా మనం చాప ముక్కలు వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క బాగా దగ్గరికి పడిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. యమ్మీ యమ్మీ ముల్లివాడ చేపల పులుసు రెడీ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసిన చేపల పులుసు ప్రాసెస్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్ట్ సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.